హాయ్ ఫ్రెండ్స్, మన టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పలావ్ ప్రిపేర్ చేయడం రావాలి కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుందండి. ముందుగా అయితే మనం దాన్ని ఎలా ప్రిపేర్ చేసేద్దాము చూసేద్దాం రండి. స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. హాఫ్ వేసుకుంటే బాగుంటుంది. ఇష్టమైతే మొత్తం గీతో కూడా చేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాచిన చెక్క, యాలకులు, జాపత్రి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. అవి కూడా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మనకు అల్లం పేస్ట్ అనేది చాలాసేపు కొంచెం మగ్గాల, లేకపోతే పచ్చివాసన వస్తుంటుందండి. అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసి అది కూడా కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ధనియాల పౌడరు, మసాలాలు అన్నీ వేసి బాగా కలపాలండి. కలిపి ఒక 2 మినిట్స్ వదిలిపెట్టాలి. అవి మసాలాలు అనేవి మంచిగా మగ్గుతాయండి, లేకపోతే స్మెల్ వస్తుంటాయి, కారం స్మెల్. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలు పీసులు, క్యారెట్ పీసులు యాడ్ చేయాలండి. క్యారెట్, ఆలు కూడా కొద్దిసేపు మగ్గాలి. అవి మగ్గేలోపు మనం పొయ్యి మీద కొన్ని వాటర్ పెట్టుకొని, హాట్ వాటర్, అందులో మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ డిప్ చేసి వాటర్ పిండేసి తీసుకోవాలండి. గట్టిగా పిండకూడదు, మిల్ మేకర్ ఖరాబ్ అవుతుంది. ఆ ఆలూకి, క్యారెట్కి కొంచెం మసాలాలు పట్టిన తర్వాత మనం ఫైనల్గా మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ని యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ వదిలేయాలండి. అవి కొంచెం మసాలాలు అనేవి మిల్ మేకర్కి కూడా పడతాయి అన్నమాట. తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని ముందుగానే చిలకొట్టుంచుకోవాలండి. ఆ చిలకొట్టుంచుకున్న పెరుగును కూడా దాంట్లో యాడ్ చేసుకొని అన్నిటికీ మసాలాలు, పెరుగు అన్ని ముక్కలకి పట్టేలా చూసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ అండి. నార్మల్ బౌల్లో అయితే, ప్రెషర్ కుక్కర్లో అయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసానండి. పోసి దానిపైన కొత్తిమీర కూడా యాడ్ చేశాను. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షను. అవి కొంచెం మరిగిన తర్వాత వాటరు మనం ముందుగా ఒక 1/2 అవర్ ముందుగానే మనం రైస్ కడిగి పెట్టుకోవాలండి. నానతాయి కొంచెం. ముందుగా కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేశానండి. నేనైతే యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేశానండి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం అయితే నెయ్యి యాడ్ చేశానండి. ఎందుకంటే నాకు నెయ్యి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో ఫైనల్గా కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టానండి. సో పలావ్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీ అండి పలావ్ ప్రిపేర్ చేయడం. మీరు కూడా చూసేయండి పలావ్ ఎలా వచ్చిందో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.